హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనకి ఈ రోజు వీడియో అదేనండి, సబ్సిడీ లోన్స్. మనకి సబ్సిడీ లోన్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయా? 26 జిల్లాల్లోని 10 జిల్లాల్లో ఆల్రెడీ ఓపెన్ అయిందండి. ఇంకా 16 జిల్లాలకి ఓపెన్ అయ్యే టైంకి ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా రావడం వల్ల ఆప్ చేశారన్నమాట. సో అవైతే కనుక మనకి మార్చి 10 నుంచి ఓపెన్ చేస్తారని చెప్పి సమాచారం అయితే వచ్చింది. కానీ వీటిని మార్చి 10 నుంచి కాకుండా మార్చి 11వ తారీఖు నుంచి అప్లికేషన్ అయితే కనుక ఎనేబుల్లోకి వచ్చింది మాట అండి. ఇప్పుడు ఎవరైనా సరే ఏపీలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలోని సబ్సిడీ లోన్కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా ఇకపై అప్లై చేసుకోవచ్చండి. ఎందుకంటే ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అయిపోయాయన్నమాట ఈ రోజు నుంచి. దీనికి ఎలా చెయ్యాలి ఏంటి అనేసి నేను మీకు లైవ్లో చేసి చూపిస్తానమాట అండి. అలాగే మనకి ఏ జిల్లాల్లో అయితే రిలీజ్ అయిందంటే కనుకండి, అనకాపల్లి, బాపట్ల, అల్లూరు సీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ, ఈస్ట్ గోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, వెస్ట్ గోదావరి. ఈ జిల్లాలన్నింటిలో కూడా ఎవరైనా సబ్సిడీ లోన్స్కి అప్లై చేయాలనుకుంటే కనుక ఇక మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట అండి. ఎందుకంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయన్నమాట. మొదటగా మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయాలండి. చేసిన తర్వాత మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, బ్యాంక్ పాస్బుక్ ఉండాలి. ఇవేంటంటే ఓసీకి బీసీకి కదా. బీసీ అంటే ఏబిసిడిఈ. వీళ్ళకైతే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలండి. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయి ఉండాలన్నమాట అండి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్, మీకు బ్యాంక్ పాస్బుక్కి అంటే బ్యాంక్కి ఆధార్కి లింక్ అయి ఉండాలి, ఎన్పిసిఐ కూడా ఉండాలన్నమాట అండి. ఇవన్నీ రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు మీకు అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత అప్లికేషన్ డౌన్లోడ్ చేసి అప్పుడు మీరు బ్యాంక్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. వీటన్నిటిని మీరు సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఈ ఎంక్వైరీ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట అండి. మీ సెలెక్షన్గా అంటే మీరు పెట్టినవన్నీ కూడా కరెక్ట్గా ఉండి మీరు కానీ సెలెక్ట్ అయితే కనుక మీకు 1 మంత్ లోపల ఈ అమౌంట్ అయితే కనుక మీ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది అన్నమాట అండి. మరి సబ్సిడీ అనగానే చాలా అంటే సబ్సిడీ అనగానే తెలుసు కదండి. మనకి 2 లక్షల వరకు లోన్ పెడితే మనకి 75,000 సబ్సిడీ వస్తుందన్నమాట. అంటే 75,000 మనం కట్టక్కర్లేదు అన్నమాట అండి. 1,25,000 మాత్రమే మనం బ్యాంకు లోన్ని నెల నెల కొంతగా తీర్చుకోవచ్చు అన్నమాట అండి. అలాగే 3 లక్షల వరకు అంటే 2 నుంచి 3 లక్షల వరకు తీసుకుంటున్న వాళ్ళకైతే కనుక 1,25,000 అన్నమాట. 3 నుంచి 5 లక్షలు తీసుకుంటున్న వాళ్ళకైతే కనుక 2 లక్షల వరకు కూడా సబ్సిడీ వస్తుందన్నమాట. మనకి సబ్సిడీ అమౌంట్ని గవర్నమెంట్ భరిస్తుంది అన్నమాట అండి. మనకి మామూలుగా అంటే 5 లక్షలు తీసుకున్న వాళ్ళు 3 లక్షలు కడితే సరిపోతుంది అన్నమాట అండి. 2 లక్షల వరకు తీసుకున్న వాళ్ళు 1,25,000 కడితే సరిపోతుంది అన్నమాట అండి. అందుకే మరి వీటిని సబ్సిడీ లోన్స్ అన్నారన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి ఏంటో మీకు డీటెయిల్గా లైవ్లో చూపిస్తాను. చూసి మీరు కూడా ట్రై చేయండి. వీటిని అప్లై చేయడానికి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి. మీ ఫోన్లోని OBMMS అని టైప్ చేయండి. దీని ప్రకారం ఇది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. OBMMSలో ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అన్నమాట. దీన్ని OBMMS అంటారన్నమాట. రిజిస్ట్రేషన్స్ అంటే లాస్ట్ టైము 15వ తారీఖుని స్టార్ట్ అయ్యాయి మాట అండి. అందుకే ఆ 15/2 అన్న డేట్ అయితే అలా కనిపిస్తుంది. అంతేగాని 15 స్టార్ట్ అయ్యి అది ఎప్పుడు ఎండ్ అవుతుందో లేదు మాట. అందుకే స్టార్టింగ్ డేట్ మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, మైనారిటీ, ఈబీసీలో రిలేటెడ్లోనేమో కమ్మ, కాపు, వైశ్య, బ్రాహ్మణు, రెడ్డి వీళ్ళందరూ కూడా ఉన్నారన్నమాట. అలాగే కాపు కార్పొరేషన్ కూడా అన్నమాట. ఇప్పుడైతే కనుక మనం బీసీ కార్పొరేషన్ మీద క్లిక్ చేసి మిగతా అంటే ఓపెన్ అయినవి అయితే కనుక ఏమి చూపించదండి, అప్లికేషన్ చూపిస్తుంది. ఓపెన్ అవ్వలేనివి అయితే కనుక కమింగ్ సూన్ అని చూపిస్తుంది. మనకైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్లోకి వెళ్తామండి. రిజిస్ట్రేషన్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే మనం ఏ జిల్లాకు సంబంధించామో ఆ జిల్లా పేరును అక్కడ సెలెక్ట్ చేయాలన్నమాట అండి. నేనైతే విశాఖపట్నం అని చేస్తున్నాను. బిలాంగ్స్ టు డిస్టిక్ అంటే విశాఖపట్నం. ఆ తర్వాత మనది ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబరు, ఆ తర్వాత నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అంటే నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ దగ్గర పేరు కొట్టి స్పేస్ ఇస్తుంటే అక్కడ పోతుంది మాట అండి. అందుకే ఫస్ట్ పేరంతా టైప్ చేసి ఆ తర్వాత స్పేసెస్ ఇచ్చుకోండి. ఆ తర్వాత హస్బెండ్ కానీ వైఫ్ కానీ లేకపోతే ఫాదర్ నేమ్ కానీ ఇవ్వండి. నెక్స్ట్ జెండర్, మెయిలా ఫిమేలా, ఎవరు లోన్కి అప్లై చేస్తున్నారో వాళ్ళది. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, యాజ్ పర్ ఆధార్ కార్డ్ ప్రకారం ఇవ్వండి. ఆ తర్వాత మీ క్యాస్ట్ ఏంటన్నది అక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అండి. క్యాస్ట్ అక్కడ ఓబీసీ, బీసీలో ఏంటన్నది సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత సబ్ క్యాస్ట్ అనేది అక్కడ మీరు సెలెక్ట్ చేయాలన్నమాట అండి. ఇది కరెక్ట్గా ఇచ్చిన తర్వాత అప్పుడు మనం అక్కడ రైట్ మార్క్ అక్కడ ఆ బాక్స్లో క్లిక్ చేసి అక్కడ ఓటీపీ జనరేటెడ్ ఓటీపీ అంటే కనుక మనం ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ అన్నది జనరేట్ అవుతుంది అన్నమాట అండి. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఇలాగ టైప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అండి. ఆ ఓటీపీ అలా తిరుగుతుంటుంది. జనరేట్ అయిన తర్వాత అక్కడ మనకు ఆప్షన్ వస్తుంది.
ఆ ఆప్షన్ మీద మనం అక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు ఓటీపీ అనేది వేసుకోవచ్చు అన్నమాట. వేసిన తర్వాత సబ్మిట్ కొడితే అప్పుడు మనకి అక్కడ చూపిస్తుందండి మన లాగిన్ ఐడి ఏంటి, మన యూజర్ ఐడి ఏంటి, మొబైల్ పాస్వర్డ్ ఏంటి, అసలు పాస్వర్డ్ ఏంటి అనేది మనకు అక్కడ చూపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు కంప్లీట్ యువర్ అప్లికేషన్, అక్కడ నుంచి మీరు మీ అప్లికేషన్ కంప్లీట్ చేయండి అన్నది. సో అక్కడ మనకి ఇక్కడ పైన మన డీటెయిల్స్ అన్నీ వస్తాయండి. ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్లో ఫస్ట్ క్యాస్ట్ నెంబర్ ఇచ్చి గెట్ డీటెయిల్స్ అంటే ఆ క్యాస్ట్ నెంబర్ ఉందో లేదో అక్కడ సెర్చ్ చేసి అక్కడ ఇస్తుంది అనమాట అండి. ఆ తర్వాత రేషన్ కార్డ్ నెంబర్, ఆ రేషన్ కార్డ్ని మనం స్కాన్ చేసి మళ్ళీ ఇక్కడ అప్లోడ్ చేయాలి. మ్యారీడా అన్మ్యారీడా, మ్యారీడ్ అయితే ఎస్ అని పెట్టండి. మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా ఏమైనా ఉందా, ఉంటే ఎస్ అని పెట్టండి. అప్పుడు సదరన్ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. నో అయితే నో అని పెట్టండి అనమాట. ఉంటే ఎస్ లేకపోతే నో అనమాట అండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకా కింద మీరు రేషన్ కార్డు మాత్రం ఫ్రంట్ టు బ్యాక్ రెండు వైపులా స్కాన్ చేసి పెట్టాలన్నమాట. ఎడ్యుకేషన్ మీరు చదువుకుంటే స్టడీ ఏం చదువుకున్నారు, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి, డిస్టిక్, 10th క్లాస్ ఉంటే 10th క్లాస్ ఏది ఉంటే అది పెట్టండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే స్టడీ అది అవైలబుల్గా పెట్టండి అనమాట. ఆ తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే మన అడ్రస్ డీటెయిల్స్, మీ ఆధార్లో ఏ అడ్రస్ అయితే ఉందో ఆ అడ్రస్ ఇవ్వండి, లేదా మీకు ఏ అడ్రస్ కావాలో ఆ అడ్రస్ ఇవ్వండి. కమ్యూనికేషన్ విశాఖపట్నం ఇచ్చాను కదా నేను, మండలం, విలేజ్, పిన్ కోడ్, డోర్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్ మొత్తం ఫుల్గా అక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అండి. ఈమెయిల్ ఐడి కూడా మీ మొబైల్లో ఏది ఉందో అది ఇవ్వండి కంపల్సరీ. అక్కడ రెడ్ మార్క్ లేకపోయినా ఈమెయిల్ ఐడి మాత్రం ఇవ్వడం మర్చిపోకండి. ఎందుకంటే ఈమెయిల్ ఐడి ఇచ్చి అప్పుడు సేవ్ అండ్ కంటిన్యూ అంటే అప్పుడు మళ్ళీ మనకి నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది అన్నమాట అండి. ఇక నెక్స్ట్ స్టెప్ అనగానే ఎలిజిబిలిటీ స్కీమ్స్ మాట అండి. మనకి ఏది ఎలిజిబుల్ ఉంటే ఆ స్కీమ్ మీద మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ స్కీమ్ ఏంటన్నది ఇప్పుడు మనం చూద్దాం మాట అండి. ఇది మనకి రేషన్ కార్డు, క్యాస్ట్ నెంబర్ అది కొట్టి గెట్ డీటెయిల్స్ అంటే వచ్చేస్తుంది కదండి. ఆ తర్వాత స్టెప్ మాట ఇది మాట. రేషన్ కార్డు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి, మర్చిపోకండి. రేషన్ కార్డు రెండు వైపులా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. మెయిన్ స్కీమ్ అంటే కూడా ఇక్కడ మెయిన్ ఏంటి అసలు స్కీమ్ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మాట అండి. సెక్టర్ అంటే కనుక మనం ఏ సెక్టర్ ఉందో ఆ సెక్టర్ లోకి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట అండి. అయితే ఇక్కడ నేను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అని సెక్టర్ అనగానే మన ఏ సెక్టర్ చూసారు, బిజినెస్ ఉంది, ఇండస్ట్రీస్, సర్వీస్ అండ్ ట్రాన్స్, అన్ని రకాల వృత్తులకు సంబంధించి కూడా ఉన్నాయండి. నేను ఒకసారి మీకు అలా స్క్రోల్ చేస్తాను, చూసుకోండి మీకు సంబంధించింది. ఒకవేళ మీకు సంబంధించింది లేకపోతే మీకు సంబంధించినంత వరకు కూడా ఇక్కడ మీరు రిలేటెడ్ ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు, పర్వాలేదు మాట. అంటే సంబంధించిన బుక్ స్టాల్స్ బుక్స్ కి ఇంకా అలా మీకు సంబంధించింది ఏదైనా పెట్టుకోవచ్చు మాట, ఇబ్బంది ఉండదండి. రిలేటెడ్ ఉన్నవి పెట్టుకోండి. అందరికి సేమ్ బిజినెస్ ఉండదు కదండి, దానికి రిలేటెడ్ అంటే దానికి సంబంధించింది దగ్గర ఏదైనా మ్యాచ్ అయింది ఉంటే అది పెట్టుకోండి మాట. అలాగా మొత్తం చాలా ఇచ్చారండి ఈ సబ్సిడీ లోన్స్ కు మాత్రం. చాలా జాగ్రత్తగా నింపండి. ఆ స్కీమ్స్ కూడా మనం సెలెక్ట్ చేయాలి. బిజినెస్ అయితే బిజినెస్, దేనికి సంబంధించిందో మోటార్ వెహికల్ సంబంధించి మోటార్ వెహికల్ దేనికి అక్కడ ఇచ్చారన్నమాట అండి. ఆ సెక్టర్ కి సంబంధించి బిజినెస్ అయితే బిజినెస్ లో అన్ని వచ్చేస్తాయి ఇవన్నీ. మోటార్ వెహికల్ అయితే మోటార్ వెహికల్ సంబంధించి వస్తుంది. మీరు సెలెక్ట్ చేసుకోండి, మీరు దేనికి పెట్టాలంటున్నారు దానికి సంబంధించి సెక్టర్ లోకి వెళ్ళి అక్కడ సెలెక్ట్ చేయాలన్నమాట. ఆ తర్వాత దానికి సంబంధించిన బిజినెస్ ఇక్కడ సెలెక్ట్ చేయాలన్నమాట. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని చేయండి. ఎందుకంటే ఇది ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఇక్కడ చూస్తారన్నమాట. మనం ఏం పెట్టామో మరి ఏం చేస్తున్నాము ఏంటి అని అన్నది మన షాప్ లో మెయింటైన్ చేస్తాము, ఇంట్లో చేస్తాము, ఈ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు చూస్తారన్నమాట. ఆఫీసర్స్ వచ్చి అంతా చూసుకొని చెక్ చేసుకొని అప్పుడు మనకి సెలక్షన్ అనేది చేస్తారన్నమాట. సో ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని ఆలోచించుకొని పెట్టండి. తెలియకపోతే మీరు ఎవరినైనా కనుక్కొని పెట్టండి. ఎందుకంటే కనుక ఏదో ఒకటి పెట్టేద్దామని పెట్టకండి అనమాట. ఇది పెట్టిన తర్వాత ప్రింట్అవుట్ కూడా డౌన్లోడ్ అవ్వండి. నేను అప్లై చేశాను కనుక ఇంత డీటెయిల్ గా మీకు చెప్పగలుగుతున్నాను అనమాట అండి. నేను అప్లై చేశాను స్టార్టింగ్ లోనే, సో అది మాట అండి. సో ఇప్పుడైతే కనుక నెక్స్ట్ స్టెప్ కి వస్తే కనుక ఇక్కడ 3 ఆప్షన్స్ అడుగుతున్నాను. మీరు ఏమైనా స్కిల్స్ కి సంబంధించి ఏమైనా తీసుకున్నారా ట్రైనింగ్, SATS అయితే అప్పుడు మనం అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే మీరు ఏదైనా ఇది ఫస్ట్ టైం తీసుకుంటున్నారా అని అంటే ఎస్ అని పెట్టండి, అయితే నో అయితే నో. ఇది వరకు ఎప్పుడైనా లాస్ట్ 5 years లో మీరు ఎప్పుడైనా తీసుకున్నారంటే SATS, నో అయితే నో. పెట్టిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అని కొట్టండి. కంటిన్యూ అని కొట్టగానే అప్పుడు మళ్ళీ మనకి ప్రివ్యూ అంతా చూపిస్తుంది అనమాట. ఒకసారి అంతా కూడా రీచెక్ చేసుకొని సేవ్ సక్సెస్ఫుల్లీ వచ్చిన తర్వాత అప్పుడు నెక్స్ట్ అన్ని చూసుకోండి. మనం మొదటి నుంచి మనం ఏదైతే టైప్ చేస్తామో అవన్నీ చూపిస్తారు. చూసిన తర్వాత లాస్ట్ లోని సబ్మిట్ చేయడం మాత్రమే. అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేసేసిన తర్వాత సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది అనమాట. అప్పుడు మనకి ఓకే అయినట్లుగా అనమాట. అంతవరకు కంగారు పడకండి. సర్వర్ అయితే ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు కనుక సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అయిపోతుంది. కొంత అందరూ పెట్టడం స్టార్ట్ చేస్తే కనుక మళ్ళీ సర్వర్ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఎవరైనా పెట్టుకోవాల్సిన ఉంటే పెట్టుకోండి. దీనికి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి, మీ ఇంట్లోనే రేషన్ కార్డు ఒకటి ఫొటోస్ తీసుకొని పెట్టుకోండి. అలాగే మీరు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఏవైనా ట్రైనింగ్ సంబంధించి ఏమైనా ఉంటే ట్రైనింగ్ సంబంధించి, ఇవి తప్ప ఇంకేం అడగట్లేదు అనమాట. మిగతా అన్ని కూడా మనం మొబైల్లో చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఇక్కడ OBMMS సర్వీసెస్ లోకి అప్లికేషన్ అని చూస్తే మీకు అప్లికేషన్ ప్రివ్యూ కనిపిస్తుంది అనమాట. ఇంకా అది చూసుకొని లాగౌట్ చేసేసుకోండి. ఇదే మాట అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కూడా అందరికి పంపించడం మర్చిపోకండి.